జీతం వచ్చిన రోజు మధ్యతరగతి తండ్రి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. శాలరీ క్రెడిటెడ్. ఆనందం 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అదే ఫోన్లో 5 నిమిషాల తర్వాత మరో 6 మెసేజ్లు వస్తాయి. ఈఎంఐ డెబిటెడ్. మధ్యతరగతి జీవితం ఎందుకు ఒక సైలెంట్ యుద్ధం అనిపిస్తుందో తెలుసా? మధ్యతరగతి మనిషి జీవితం ఒక అందమైన రంగుల కళ్ళ మొదలైన అది నెలాఖరుకు వచ్చేసరికి ఈఎంఐల ఊబిలో చిక్కుకున్న పోరాటంగా మారుతుంది. సొంత ఇల్లు, కారు, పిల్లల చదువులు, ఇలా ప్రతి కోరిక వెనుక ఒక లోన్ అప్లికేషన్ దాగి ఉంటుంది. నెల మొదటి వారంలో జీతం పడగానే మొబైల్కి వచ్చే బ్యాంక్ మెసేజ్లు ఆనందాన్ని ఇచ్చేలోపే వరుసగా డెబిట్ అయ్యే ఈఎంఐ అలర్ట్స్ గుండెలో దడపుట్టిస్తాయి. ఒక పక్క పెరిగే నిత్యావసరాల ధరలు, మరోపక్క క్రెడిట్ కార్డు బిల్లులు. వీటన్నిటి మధ్య తను కోరుకున్న చిన్న సరదాను కూడా వాయిదా వేసుకుంటూ పైకి మాత్రం అంతా బానే ఉంది అని నవ్వుతూ నటించే ఒక సైలెంట్ వారియర్ మధ్యతరగతి తండ్రి. ఆశలకి అవసరాలకి మధ్య జరిగే ఈ నిరంతర యుద్ధంలో జీతం కేవలం ఒక అతిథిలా వచ్చి వెళ్తుంటే మిగిలిన రోజులు కేవలం క్యాలెండర్ వైపు చూస్తూ గడిపే ఈ ఈఎంఐ కష్టాలు మరే తరగతి వారికి అర్థం కావంటే అతిశయోక్తి కాదు.